నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఇటీవల శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ల విషయంపై చేసిన వ్యాఖ్యలపై ఎంత రచ్చ నడుస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అనసూయ, చిన్మయ్, నాగబాబు, ప్రకాష్ రాజ్ లాంటి వారు ఈ ఇష్యూలోకి ఎంట్రీ ఇవ్వడం, వారి అభిప్రాయాల్ని చెప్పడంతో వివాదం మరింత రచ్చగా మారింది. ముఖ్యంగా అనసూయ నా బాడీ నా బట్టలు, నా ఇష్టం వచ్చినట్లు బట్టలేసుకుంటా, అడగడానికి మీరెవరని కమెంట్స్ చేస్తూ అంతటితో ఆగకుండా బికినీలో ఉన్న పాత ఫోటోలని సోషల్ మీడియాలో రీషేర్ చేయడంతో సమస్య మరింత రెట్టింపయింది. దీంతో శివాజీ వ్యాఖ్యల ఇష్యూ కాస్త ఆమె డ్రెస్సింగ్ పై కన్వర్ట్ అయి అనేక మంది గత 4-5 రోజులుగా అనసూయని టార్గెట్ చేస్తూ ఓ రేంజ్ లో తిడుతూ బూతులతో ట్రోల్ చేస్తున్నారు. ఇక అలా ఏ యూట్యూబ్ ఛానల్ ని చూసినా అనసూయ పైనే డిబేట్లు పెడుతూ సమస్యని కంటిన్యూ చేస్తూనే ఉండగా, మరోవైపు సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్న అనసూయ మాత్రం ఎక్కడా తగ్గకుండా సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక పోస్ట్ ని పెడుతూ నెటిజన్ల కమెంట్లకి రిప్లై ఇస్తూ తన స్టైల్లో వారిపై విరుచుకపడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా అనసూయ మరోసారి తన భర్తతో కలిసి స్విమ్మింగ్ చేసి ముద్దులాడే ఫోటోలని ఇన్స్టాలో షేర్ చేస్తూ అదే మహిళ, అదే ధైర్యం, కానీ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ ఏడాది మరింత ప్రశాంతంగా ఉండాలి, అదే సమయంలో చెత్తవాగుడిని అస్సలు సహించేది లేదు, ఎలాంటి గిల్టీ లేకుండా, హద్దులు లేకుండా ప్రయాణిస్తూ, భయం లేకుండా మాట్లాడుతూ, నా ఇష్టమని బికినీలో తన భర్తతో క్లోజ్ గా ఉన్న పిక్స్ ని షేర్ చేయడంతో ఈమె బిహేవియర్ ని చూసి ఆక్రోశానికి గురైన నెటిజన్లు ఆ ఫోటోలని చూసి శివాజీకి, అతని ఫాలోవర్స్ కి కౌంటర్ ఇచ్చేందుకు అనసూయ ఇంతలా అందాల ఆరబోత చేసి ఆ ఫోటోలని పెడుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు అనసూయని అరెస్ట్ చేయబోతున్నారా? అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మురళీ శర్మ వల్లే ఇంత రచ్చ జరిగిందా? మహిళా కమిషన్ లో అనసూయపై ఎవరు ఫిర్యాదు చేశారు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. జస్ట్ 99,000 పెట్టి నెలకు 1,20,000 వరకైతే సంపాదించుకోవచ్చు. ఎట్లనో చెప్తా చూడరు ఒకసారి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న బెబర్ కేఫే వాళ్ళు ఇప్పుడు మన జగిత్యాల్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎలాంటి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో చేసిన పాట్ గ్లాసెస్ మాత్రమే వాడతారు. వీళ్ళ దగ్గర ఒక్క తందూరి చాయే కాకుండా బేబర్ చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, మసాలా చాయ్ తో పాటు మరెన్నో అయితే ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ 99,000కే కంటైనర్ తో పాటు సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఇక మీరు గానీ మీ దోస్తుగాలు గానీ ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే వెంటనే పైన కనిపించే నెంబర్ కాల్ చేయండి. ఇక మన జగిత్యాల బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ బిసైడ్ HDFC బ్యాంక్. ఇక వివరాల్లోకి వెళితే 43 ఏళ్లైన అనసూయ పద్ధతి గల బ్రాహ్మణ కుటుంబంలో జన్మించగా ఈమె తండ్రి సుదర్శన్ రావు గారు మగపిల్లల్ని కనాలనే ఉద్దేశంతో 3 ఆడపిల్లలకి జన్మనిచ్చారు. దీంతో చేసేదేమీ లేక ఆ 3 అమ్మాయిల్ని పద్ధతిగా గారాబంగా పెంచగా అందులో పెద్ద అమ్మాయే అనసూయ. అనసూయకి చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో సినిమాల్లోకి వెళ్లకూడదనే కండిషన్ పెట్టడంతో అనసూయ ఒక ప్లాన్ వేసింది. అలా ఇంటర్ చదివేటప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా డాన్స్ నేర్చుకుంటూ డిగ్రీ చదివే వంకతో హైదరాబాద్ కెళ్లి హీరోయిన్ అవ్వాలనుకునింది. ఈ క్రమంలోనే తన కాలేజ్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ నాగా మూవీ షూటింగ్ జరగగా తన అందానికి ఆ మూవీలో ఛాన్స్లు వస్తాయని అక్కడికి వెళ్ళగా అప్పటికే జూనియర్ ఆర్టిస్టులు తక్కువగా రావడంతో అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ అనసూయతో పాటు ఆమె స్నేహితురాల్ని కూడా ఎన్టీఆర్ వెనుక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులుగా నిలబెట్టగా అనసూయ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఆ మూవీ రిలీజ్ అయితే తనకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకునింది. కానీ ఈమె యాక్ట్ చేసిన నాగా మూవీ ఫ్లాప్ అవడంతో పాటు ఈమె తండ్రికి కూతురు సినిమాలో యాక్ట్ చేస్తుందన్న విషయం తెలిసి ఆక్రోశానికి గురై మిలిటరీలో జాయిన్ చేపించాలని NCC ట్రైనింగ్ లో చేర్పించాడు. ఇక అలా అక్కడే బీహార్ కి చెందిన శశాంక్ భరద్వాజ్ కూడా ట్రైనింగ్ తీసుకుంటుండగా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి ట్రైనింగ్ తీసుకోకుండా బయట తిరుగుతుండడంతో ఈ విషయం అనసూయ తండ్రికి తెలిసి ఆమెను కొట్టి తిట్టి కాలేజ్ మాన్పించేసి తనకి పెళ్లి చేయాలని సంబంధాలను వెతకడం మొదలెట్టారు. కానీ అప్పటికే శశాంక్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న అనసూయ ఇంట్లో నుండి పారిపోయి ఆర్థికంగా సెటిల్ అయ్యాకే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తూ వచ్చారు. అలా కొన్నాళ్ళకి ఇంట్లో ఖాళీగా ఉండలేక
అనసూయ సాక్షి ఛానల్లో యాంకర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి అందులో కొంతవరకు గుర్తింపును తెచ్చుకోవడంతో కూతుర్ని ఇలా వదిలేస్తే మరో ఇద్దరు కూతుర్లకి పెళ్లి జరగదని అనసూయ తల్లిదండ్రులు అనసూయకి శశాంక్ కి పెళ్లి చేసి తమ బాధ్యతల్ని తీర్చేసుకున్నారు. కానీ భర్తకి జాబ్ లేకపోవడంతో ఆర్థికంగా సతమతమవుతున్న అనసూయ ఒక ఈవెంట్ లో మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డిని కలవగా తనకి అతనితో పెరిగిన మంచి పరిచయం కారణంగా అనసూయకి జబర్దస్త్ లో యాంకర్ గా చేసే ఛాన్స్ ఇచ్చాడు. అలా అప్పటి వరకు యాంకర్లందరూ సారీలో లేక పంజాబీ డ్రెస్ లో కనిపించగా అనసూయ మాత్రం బోల్డ్ గా వెస్ట్రన్ డ్రెస్ లేసుకొని అందాల ఆరబోత చేయడంతో ఈ షోకి అమాంతంగా టీఆర్పీ రేటింగ్ పెరిగి అనసూయకి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఒక స్టేజ్ లో శ్యాంప్రసాద్ రెడ్డితో రెమ్యూనరేషన్ విషయంలో అనసూయకి మనస్పర్ధాలొచ్చి ఆ షో నుండి బయటికి వెళ్లి మరో ఛానల్లో షోస్ చేస్తూ అందాల ఆరబోతలు చేయగా ఈమెకి ఆడవారి నుండి చాలా వరకు వ్యతిరేకత వచ్చిన మగాళ్ళు మాత్రం ఇద్దరు పిల్లలు పుట్టినా ఇంతలా ఎక్స్పోజింగ్ చేయడంతో తనకి ఫ్యాన్స్ గా మారారు. ఇక అలా అనసూయకి వచ్చిన క్రేజ్ తో తను సినిమాల్లో యాక్ట్ చేయాలనుకున్న ఎవరు తనకి ఛాన్స్లు ఇచ్చేవారు కాదు. కానీ అనసూయ ఒక ఈవెంట్ లో అక్కినేని నాగార్జునని కలవగా ఈమె హైట్ పర్సనాలిటీని చూసి ఇంప్రెస్ అయిన నాగార్జున అతను యాక్ట్ చేసిన సోగ్గాడే చిన్ని నాయన మూవీలో ఒక పాత్రనివ్వగా ఆ మూవీ ద్వారానే అనసూయ అరంగేట్రం చేసి ఆ తర్వాత క్షణం, విన్నర్, గాయత్రి, రంగస్థలం మూవీస్ లో యాక్ట్ చేస్తూ బుల్లితెరలో యాంకరింగ్ చేయడం మానేసింది. అయితే ఆ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ తెలుగులోని హీరోలందరూ తనకి అవకాశం ఇవ్వాలంటే వేరే ఉద్దేశంతో చూసేవారని, అందుకే చాలా వరకు మూవీస్ లో తను యాక్ట్ చేయకుండా తప్పుకున్నానని, అయితే అడవిశేషు మాత్రం అందరు హీరోల్లా కాదని, అతను తన దగ్గరికి వచ్చినప్పుడు తనతో మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోయినా అతను చాలా బాగా అప్రోచ్ అయి తనకి క్షణం మూవీలో ఛాన్స్ ఇచ్చాడని చెప్పడంతో ఈ వార్తలు అప్పట్లో హల్చల్ అయ్యాయి. ఇక కెరియర్ బిగినింగ్ నుండే అందాల ఆరబోత చేసిన అనసూయ ఎవరైనా తను వేసే బట్టల గురించి కమెంట్స్ చేస్తే రెచ్చిపోయి అందరినీ విమర్శించడంతో ఈమెపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ మొదలైంది. అలా ఈమె బట్టలపై ట్రోలింగ్ హద్దులు దాటడంతో అనసూయకి వేరే దారి లేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా ఆ తర్వాత సోషల్ మీడియాలో తన పోస్టులకి అంతలా రెస్పాన్స్ గాని ట్రోలింగ్ గాని కనిపించలేదు. దీంతో ఎలాగైనా అందరి అటెన్షన్ ని తన వైపుకి తీసుకురావాలని, పబ్లిసిటీ వస్తేనే సినిమాల్లో ఛాన్సులు వస్తాయనే ఉద్దేశంతో అనసూయ తనకి సంబంధం లేని విషయాల్లో కూడా తలదూరుస్తూ రచ్చ చేసుకుని మీడియాలో అటెన్షన్ ని సంపాదించుకోగా ఈ క్రమంలోనే నటుడు శివాజీ హీరోయిన్ల బట్టల గురించి వ్యాఖ్యలు చేస్తూ ఈవెంట్స్ కి వచ్చేటప్పుడు పద్ధతిగా చీర కట్టుకొని రమ్మని, జనాల్లో మంచి రెస్పెక్ట్ ఉంటుందని చెప్పగా ఈ సమయాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలనుకున్న అనసూయ శివాజీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ తో ఉన్నాడని, నా బాడీ నా ఇష్టం అంటూ అతనికి నచ్చినట్లు తానెందుకు బట్టలేసుకోవాలని ఘాటుగా స్పందించడంతో అందుకు శివాజీ కూడా స్పందిస్తూ అనసూయ అనవసరంగా ఇందులోకి వచ్చిందని, తను హీరోయిన్ల గురించి చెప్పానని చెప్పడంతో ఈగో హర్ట్ అయిన అనసూయ అప్పటి నుండి శివాజీని టార్గెట్ చేస్తూ శివాజీ చెప్పినంత మాత్రాన తమకి నచ్చిన బట్టలు వేసుకోకూడదా అని కొన్ని హాట్ ఫొటోస్ ని షేర్ చేయడంతో అనసూయ చాలా వరకు నెగిటివిటీని ఎదుర్కొంటూ సామాన్య మహిళల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఈమెను విమర్శించడం మొదలెట్టారు. ఇక ఈ కోవలోనే కాంగ్రెస్ నేత సంధ్యారెడ్డి అనసూయపై మండిపడుతూ శివాజీ గారు ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని, అనసూయ ఓవర్ యాక్షన్ తో ఎక్స్పోజింగ్ వీడియోలని పోస్ట్ చేస్తూ ఈ వివాదాన్ని మరింత రెచ్చగొడుతుందని, ఆడది తన అందాన్ని ఇంట్లో మొగుడికి చూపిస్తే చాలని, బజార్లో మగాళ్ళందరికీ చూపించనక్కర్లేదని, స్వేచ్ఛ అంటే బట్టలకే పరిమితం కాదని, చదువు, ఆరోగ్యం, అభిప్రాయం చెప్పే హక్కులే నిజమైన స్వేచ్ఛ అని చెప్పడంతో పాటు అనసూయ ఒక సోషల్ ప్లాట్ఫామ్ లో ఇలా సగం సగం బట్టలేసుకొని జనాల్ని రెచ్చగొట్టడంతో ఆమెను అరెస్ట్ చేయాలని తాను మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లి అనసూయని విచారించాలని డిమాండ్ చేశానని సంధ్యారెడ్డి చెప్పగా ఈమె వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మైనంపల్లి మురళీ శర్మ స్పందిస్తూ ఆమె ఎలాంటి బట్టలేసుకుంటే మీకేంటి, ఆమె అలా అందాల ఆరబోతలు చేయడం వల్లే తనకి ఫ్యాన్ గా మారాడని, తన గర్ల్ ఫ్రెండ్స్ కూడా అనసూయని చూసి ఇంప్రెస్ అయి ఆమెలాగే బట్టలేసుకుంటున్నారని, అనసూయ మంచి పని చేస్తూ మహిళలకి స్ఫూర్తి నింపుతుంటే మీరెందుకు అడ్డుపడుతున్నారని చెప్పడంతో నేనెందుకు అడ్డుకుంటున్నాను, మహిళా కమిషన్ దగ్గరికి ఇష్యూ తీసుకెళ్లినప్పుడు మీకే తెలుస్తుందని ఆమె మురళీ శర్మపై ఆక్రోశం వ్యక్తపరచడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక హీరో విలన్ కొట్టుకొని కమీడియన్ ని చంపినట్లు రెచ్చిపోయిన సంధ్యారెడ్డి తానెందుకు అడ్డుకుంటానని, మహిళా కమిషన్ దగ్గరికి ఇష్యూ తీసుకెళ్లినప్పుడు మీకే తెలుస్తుందని, అనసూయ త్వరలో మహిళా కమిషన్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుందని చెప్పొచ్చు. దీంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవ్వగా ఈ సమయంలోనే అనసూయ స్విమ్మింగ్ డ్రెస్ లో ఈత కొడుతూ ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఇష్యూ మరింత రచ్చగా మారింది. అనసూయ చేష్టలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు.